శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. త్రికాంతాయ కళ్యాణ నిధయేధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. హిందూ సమ్మేళన కార్యక్రమంలో మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఈ హిందూ సమాజాన్ని ఉద్ధరించాలి. వీళ్ళకి కట్టు బొట్టు మొట్టు అనేటువంటివి ఈ మూడు అవసరం కాబట్టి హిందువులుగా పుట్టి హిందువులుగా పెరిగి మన సాంప్రదాయాన్ని అన్నీ కూడా వనర్చుకుంటూ భగవద్ ఆరాధనకు సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా గ్రహిస్తూ పెద్దల యొక్క మన్నలను స్వీకరించుకుంటూ చక్కగా ఈ హిందూ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టే మనందరము సంఘటితమై ఒక హిందువులుగా పుట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో అన్నీ కూడా మనం దిగ్విజయంగా పాల్గొని ఇక్కడ కార్యక్రమాల్లో జరిగేటువంటి విఘ్నేశ్వర పూజ, తర్వాత కలశ పూజ, తర్వాత భారతమాత పూజ, తర్వాత గోపూజ అయినంతరము తులసీపత్రి పూజ, తర్వాత భగవత్ సమ్మేళనంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా హిందూ సమాజాన్ని ఉద్ధరింపబడడానికి ఇవన్నీ ఐకమత్యంగా కావాలనేటువంటి ఉద్దేశం మీద ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మీ అందరూ కూడా విచ్చేసి ఈ హిందూ సమాజాన్ని ఉద్ధరించి ఆయన యొక్క కృపకు మీ అందరూ పాత్రులై భగవద్ ఆరాధనలో ఉండి భగవంతుడిని సేవిస్తూ మనందరం కూడా ముందుకు నడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రజానికం అయితేనేమి, భారతదేశంలో ఉండేటువంటి హిందువులైతేనేమి ఈ యొక్క ఆరాధనా క్రమంలో అందరూ కూడా పాల్గొని ధరించవలసిందిగా, భగవంతుడి యొక్క కృప అందరికి కలగవలసిందిగా మనం ప్రార్థన చేస్తూ ఆయన మంగళాశాసనాన్ని మనందరం స్వీకరిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా భారతదేశం మొత్తం నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాల్లో భాగంగా శ్రీనివాస్ నగర్ అక్కేపాలెం బస్తీలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నాం. భవ్యంగా శ్రీనివాస్ నగర్లో హిందూ బంధువులు అందరూ, ఇక్కడున్న పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని హిందువులుగా మనందరం కలిసి ఉండాలని, హిందువులుగా మనం అందరం వికసించాలని, అదేవిధంగా దేశం కోసం మనం పాటుపడాలని, మన గురించి కూడా లక్ష్యాలతో మనం ముందుకెళ్లాలని దృష్టికోణంతో ఇక్కడున్న హిందూ బంధువులు అందరూ కలిసి, మహిళలు, పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరం కలిసికట్టుగా హిందూ సమ్మేళనం చేసుకుంటున్నామండి. అదేవిధంగా ఈ సంకల్పం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలాగా మాకు ఇక్కడ ఇదే సంకల్పంతో హిందూ బంధువులు అందరం కలిసి ఒక సమ్మిళితంగా ఒక మంచి ఆలోచనతో సంకల్పంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అలాగే మనం కులాల వారీగా మతాల వారీగా కలుస్తూ ఉంటాం, కానీ హిందువులుగా ఎప్పుడు కలం. ఈ కార్యక్రమం ద్వారా మనం ఆ ప్రక్రియ మొదలుపెట్టాం.